ఆర్థిక సాయం కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు 7 కేంద్ర మంత్రులతో భేటీ నేడు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యాంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు హోంమంత్రి అమిత్ షాతో సహా 7 కేంద్ర మంత్రులు కలవనున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, 1 గంటకు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4 గంటలకు అమిత్ షా, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ని సీఎం చంద్రబాబు కలవనున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జలజీవన్ మిషన్ అమలుకు సహకారం, రాష్ట్రానికి మెరుగైన ఆర్థిక సాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమల ఏర్పాట్లో సహకారం, కొత్త క్రిమినల్ చట్టాల అమలు గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున అందుకు కేంద్రం తరపున సహకారం అందించాలని చంద్రబాబు కోరనున్నారు అన్నట్టు. ఇప్పుడు సహకారం ఇవ్వనని ఎవరన్నారు, ఇక్కడ పరిశ్రమ పెడతానంటే వద్దని ఎవరు అంటున్నారు. ఇదొక తిరిగిన ప్రతిసారి కూడా ఇదివరకు జగన్ నేను ప్రత్యేక హోదా గురించి అడిగాను, పోలవరం గురించి అడిగాను, లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ మందికి ఇవ్వమని అడిగాను అని ఒక ప్రోటోకాల్ రాసేసి ఉండేది. దాని మీద డేట్లు మార్చి కాస్త అటు ఇటు చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ వీళ్ళు అలాగ రాస్తారనమాట ముందుగా. కాకపోతే మెయిన్ పాయింట్